హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా ఈరోజు చూసారా నిన్న 2 జడలు వేసుకున్న సీతలాగా అలానే ఈరోజు టేపులు అయితే వేసుకున్నాను ఎందుకు టేపులు వేసుకోవాల్సి వచ్చింది అంటే 2 జడలు వేసుకున్నా కదా మళ్ళీ ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందో రాదో అని చెప్పేసి నేను ఈరోజు టేపులు కూడా వేసేసుకున్నా యాక్చువల్లీ మార్నింగ్ వేసేసుకున్నా కానీ నాకు మర్చిపోయాను అనమాట అందుకని చెప్పేసి ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి ఇప్పుడైతే ఇలా ఓకేనా అండి చాలా మంచిగా అనిపించింది ఎవరు చూసినా చిన్నపిల్లలా ఉన్నామని అంటున్నారు ఈరోజు నిజంగా నేను కూడా ఈరోజు చిన్నపిల్లని అయిపోయినా టేప్స్ వేసుకొని యాక్చువల్లీ ఈరోజు లైవ్ పెట్టాను లైవ్లో అందరూ ఏంటి క్యూటీ చిన్నపిల్ల నిజంగానే చిన్నపిల్లని అయిపోయావు అంటున్నారు అలా ఉంటుంది అనమాట నేను ఈరోజు ఇలా వేసుకునేదానికి నిజంగా కొంతమంది అయితే నిజంగానేనా మీరేనా అంటున్నారు అలా ఉంటది ఇదో నా బుడ్డోడు చూసారా ఏదో అన్నానా హలో గైస్ బంటు గైస్ ఓమమ్మా ఊరునా అక్కడ కొద్దిసేపు అలా చూసి ఉండిపోయాడు అనమాట అసలు మా అమ్మాయినా అని అనుకున్నాడు యాక్చువల్లీ పరుపు ఏంటి అనిత కొత్త పరుపు తీసుకున్నారా అని అనుకోవచ్చు కొత్త పరుపు కాదండి దివానా మీద ఉండే కదా అదైతే కిందకైతే వేసేసాను ఎందుకు కిందకి వేసానంటే చాలా పెద్దదన్నమాట ఇది డబల్ కాట్ బెడ్ అనమాట అందులో దివానా మీద సరిపోతలేదు దివానా బెడ్ వచ్చేసి పైన వేసేసాము అప్పుడు నాకు ప్రెగ్నెంట్ అప్పుడు చాలా వేడి అనిపిస్తుండేది అందుకని తెప్పించుకున్నా అప్పుడు మా వారితో ఎంతో ఇష్టంగా పడుకుందామని కానీ నిజంగానే చెప్తున్నా అప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో నిద్రే పట్టేది కాదు నాకు అది ఇప్పుడు కూడా గుర్తుంది నైట్ మొత్తం అలా ఏంటో కొంచెం అలా పనుకుంటే చాలు చేతులు కాళ్ళు అని ఇలా అనిపిస్తుండే అలా ఎందుకో ఒకలా అనిపిస్తుండే అందుకని చెప్పేసి అప్పుడు తెప్పించుకున్నా కానీ ఒక్క రోజు పనుకున్నానులేండి పనుకొని అలా చెప్పకూడదు పడుకున్నా అంటే పగులు నిద్రపోయేదాన్ని నైట్లో అసలు నిద్ర పట్టేది కాదు అలా ఉంటుండే ఇప్పుడైతే జస్ట్ కిందకైతే వేయించాను ఎందుకంటే ఇక దాని మీద పాడవుతుంది పైన కన్నా వేసేద్దాము లేకపోతే మేమన్నా రోజు వేసుకుందాం ఇక మా ఇంటికి ఎవరో సార్ చెప్పండి ఇక మేమే కదా ఇక ఎవరైనా మేమే అనమాట మేమే రాజు మేమే మంత్రి అన్నట్లుంటుంది మన ఇంట్లో అందుకని చెప్పేసి కిందకైతే వేయించాను ఇక నైట్ టైమ్స్ అయితే యూజ్ చేస్తున్నా నేనైతే ఇక బాబు నేను నా కూతురు ముగ్గురు అయితే చేస్తున్నా కానీ అకస్మాత్ ఎవరైనా అర్జెంటుగా ఎమర్జెన్సీకి ఇంటికి వస్తే మాత్రం ఇక పైన ఖాళీ ప్లేస్ చాలా ఓపెన్ ప్లేస్ ఫుల్ ఖాళీ చేయించా కాబట్టి ఇక పైకి ఈజీగా వేసేయచ్చు ఇక ఎవరు లేకపోతే ఇక మనదే అన్నట్లు ఉంటుంది ఇక దివానా కిందకి పైన ఒక బెడ్ ఉంది పైన అది అలానే ఉండించాను కదా అదైతే కిందకి తీసేసి వేయించాలి అనుకుంటున్నా యాక్చువల్లీ ఈరోజు నా తమ్ముడు చెప్పాను కదా నిన్నటి వీడియోలో వాషింగ్ మిషన్ తెచ్చాడని ఇప్పుడైతే పిలిచాడు రాకయ్య బట్టలు వాషింగ్ మిషన్కి వేద్దామని ఇక నేను వెళ్ళరా నువ్వే అని చెప్పేసరికి సరేలే ఇక మా అక్కని ఎందుకు ప్రతిసారి బ్రతిమలాడమని చెప్పేసి వాడు ఇక వెళ్ళిపోయాడు ఎంతసేపు నాతోనే వచ్చి మాట్లాడాడు అందుకని చెప్పేసి ఇక ఇప్పుడు కూడా వచ్చి ఎక్కడ నిలబడుకున్నాడు అక్కయ్య అని పిలుస్తున్నాడు అంతే ఇక నా తమ్ముడు ఫస్ట్ ఇంకా వాషింగ్ మిషన్ తేగానే నన్నే పిలిచాడు కానీ నాకైతే మాట్లాడే అవకాశమే వేయలేదన్నమాట వాడు ఫస్ట్లో ఇక మాట్లాడదాం అనుకున్న వాషింగ్ మిషన్ గురించి కానీ మాట్లాడే అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఈరోజు అయితే షేర్ చేసుకుంటున్నా వాషింగ్ మిషన్ తేవడానికి యాక్చువల్లీగా వెళ్దాం అన్నాడు ఇక నేను రాలేను అని చెప్పేసరికి ఇక వాడే వెళ్ళేసాడు అనమాట వెళ్ళేసి ఫస్ట్ ఒకటి అనుకున్నాడు మళ్ళీ ఇంకొకటి అయితే మంచిగా తీసుకొచ్చాడులేండి చాలా మంచిగా ఉంది వాషింగ్ మిషన్ ఇక అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా ఇది నా తమ్ముడు వాషింగ్ మిషన్ తెచ్చాడని ఇక ఆ టైం నాకు కొద్దిగా టైం కూడా నాకు ఇవ్వలేకపోయాడు అందుకని చెప్పేసి ఇక ఏం చేయలేను ఇక తెచ్చాడు తేగానే ఇంట్లో దించేసి వచ్చాడు అనమాట రాగానే అకేరా వాషింగ్ మిషన్ తెచ్చినా అని ఎంత హ్యాపీగా పిలిచాడు వాడు ఏం తెచ్చినా నాకు చెప్తాడు నేనేం తెచ్చినా ఎంత హ్యాపీగా వాడికి కూడా చెప్తాను అందుకని చిన్నప్పటి ఇంకా ఒక బాండింగ్ అనేది అలా ఉండిపోయింది నాది నా తమ్ముడిది ఇక నేనంటే చాలా ఇష్టం నా తమ్ముడికి నా తమ్ముడు అంటే ఇక నాకు ఇంకా చెప్పలేను మాటల్లో చాలా ఇష్టం నా తమ్ముడు అంటే నాకు చిన్నప్పుడు వాడు ఏడుస్తే నేను ఏడుస్తుంటే వాడు తినకపోతే నేను కూడా తినడం మానేస్తుంటే వాడు స్కూల్కి ఏడ్చుకుంటా నిలబడితే దారిలో నేను ఏడ్చుకుంటా వాడు వచ్చేంత వరకు వాడిని అక్కడే కాసుకొని వాడికి సమాధానం అయ్యేంత వరకు సమాధానం చేసుకొని పిలుచుకొని పోతుంటే స్కూల్కి అట్లా ఉండే మేము తోటలో ఉండింది చిన్నప్పుడు కానీ మేము నడిచి వెళ్ళేవాళ్ళం స్కూల్కి ఒక 3 కిలోమీటర్స్ ఇంకా వాడిని పిలుచుకొని ఫస్ట్ స్టాండర్డ్ ఇంకా అంటే 1వ క్లాస్ ఇంకా 7th క్లాస్ వరకు ఊరికి నడుచుకొని వెళ్ళేవాళ్ళము అట్లా పిలుచుకొని వెళ్తుంటే
ఇప్పుడు కూడా ఆ బాండింగ్ అలానే ఉండిపోయింది మా ఇద్దరి మధ్యలో. నేను ఏదో చెప్పాలనుకున్నా కానీ ఇక నాది నా తమ్ముడిది బాండింగ్ చెప్తూనే ఇక అలానే ఆగిపోయినా. మా అక్క నన్ను నా తమ్ముడిని ఇద్దరిని కొట్టేది, కానీ నేను నా తమ్ముడు ఇద్దరు ఒక గ్రూప్ అనమాట. మా అక్క ఒకతే ఒక గ్రూప్ అన్నట్లు ఉంటుండే. ఇప్పటికి కూడా వాడు అలానే ఉన్నాడు, ఏం మారలేదు. అక్కయ్య 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 అంటుంటాడు. నేను కూడా అంతే, ఒక్క చిన్న పని చేసినా కూడా నా తమ్ముడు ఉన్నాడు అని ఒక ముందు జాగ్రత్త అయితే ఉంటుంది నాకు. ఫస్ట్లోనే ఓబి ఇలా చేయాలా అలా చేయాలా, ఏంట్రా బాగున్నాయి అంటాను. ఇక వాడు కూడా అంతే, ఏం తీసుకోవాలన్నా ఫస్ట్ నన్నే అడుగుతాడు. ఫస్ట్ ఒక బైక్ తీసుకున్నాడు మొన్న రీసెంట్గా. ఆ బైక్ తీసుకునేటప్పుడు కూడా నన్నే అడిగాడు అనమాట. అక్కడ ఏ కలర్ తీసుకోవాలి చెప్పక అని ఫొటోస్ సెండ్ చేశాడు. నేను ఏది చెప్పింటే అదే తీసుకున్నాడు. నిజంగా చాలా హ్యాపీ అన్నమాట. నేను చాలా చాలా హ్యాపీ. ఇదండి ఇప్పుడైతే కిందకి దించున్నా, కిందకి దించు సంచి పట్టుకొని. అయితే సంచి కాదు, అది మహాలక్ష్మి దాంట్లో షాపింగ్ చేసింది. ఇప్పుడైతే అంగన్వాడీ దగ్గరికి అయితే పోతున్నా. ఐ మీన్ నిద్ర వీడిని అన్ని తీసుకెళ్లారని ఏడుస్తున్నారు. రామ్ చిన్ని ఇటుగా అందుకని చెప్పేసి అయితే నాకు 6 months వరకునే ఫుడ్ ఇస్తున్నారు, కానీ ఇప్పుడు నాకు ఇవ్వడం లేదు. జస్ట్ ఇప్పుడు బాబుకు మాత్రమే ఇస్తున్నారు. ఇది నా కూతురు, నా కొడుకు, నేను అయితే బయలుదేరామన్నమాట. వెళ్ళాలి ఇక. అయితే ఏమేమి ఇస్తారో తెలీదు. నాకైతే అన్నీ మొత్తం ఇచ్చేవారు. కొన్ని వీడియోస్లో కూడా పెట్టాను, ఓల్డ్ వీడియోస్లో. తప్పకుండా వెళ్ళి చూడండి. జస్ట్ ఈరోజు బాబుకి మాత్రమే ఫుడ్ ఇస్తున్నారు, అందుకని చెప్పేసి నేను కూడా వెళ్ళేసి చూస్తా. ఫస్ట్ ఫుడ్ అనమాట బాబుకి ఈరోజు. ఫస్ట్ మంత్ది. నాకు 6 months వరకు నేను ఎంత బాగాలేదు ఇచ్చేది. తర్వాత బాబుకి అనమాట. ఏంటో ఈ పిల్లలు నిజంగా ఇంట్లో అంతా అల్లరి గందరగోళంగా. వీడినైతే తీసుకెళ్ళడం లేదని ఏడుస్తున్నారు చూసారా, నవ్వుతున్నాడు అనమాట. ఇప్పుడైతే వెళ్ళాలి. ఇక వెళ్తున్నా నేను కూడా. వెళ్ళేసి వచ్చిన తర్వాత చూపిస్తాను, ఎందుకంటే అక్కడ వీడియో తీసుకోవడానికి ఉండదు కాబట్టి. సో మ్యాక్సిమం నేను అసలు తీయను, నేను నిజంగా చెప్తున్నా, అది తీయను. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏమేమి ఇచ్చారు అనేది మీకు కూడా చూపిస్తా, ఓకేనా. ఒక సస్పెన్స్ లానే లేదు, చెప్తాను మీకు కూడా, ఓకేనా. ఇప్పుడైతే వచ్చేసి కూర్చున్నానండి. నా కొడుకు నేను. నా కూతురు అయితే పాపం నిజంగా మోసుకొచ్చింది. ఫుడ్ అంటే పిల్లవానికి కొంచెం ఇచ్చారనమాట ప్యాకెట్స్. అంటే నేను ఇంకా ఫస్ట్ టైం కదా, 6 months లాస్ట్ నాకు. ఇంకా వీనికి పోయిన మంత్ ఇవ్వాల్సిందే ఫుడ్, అది కూడా ఇప్పుడే ఇచ్చారు. అప్పుడు వెళ్ళేసి దగ్గర ఇప్పుడు 4 అవుతుంది. ఇప్పుడు వచ్చాను నేను. 2కి అయితే వెళ్ళాను, 2కి వెళ్ళాను. జస్ట్ ఇప్పుడైతే వచ్చి ఇలా అయితే కూర్చున్నాను. చూపిస్తా ఏమేమి ఇచ్చారని. నిజంగా చాలా నా కూతురు అయితే నిజంగా గ్రేట్. అక్కడి ఇంకా ఎత్తుకొచ్చింది. సంచి పెద్ద సంచి బరువులా ఉంది, కానీ నా కూతురు బాగానే మోసుకొచ్చిందని చెప్పాలి. దించా, ఇంకా ఎంతసేపు పట్టుకుంటావు, దించునా, దించమ్మా. చూసారా ఎంత పెద్ద సంచి అనమాట ఇది. ఎలా పట్టుకొచ్చిందంటే నిజంగా పాపం నా కూతురు గ్రేట్ అబ్బా. ఇదో పుష్టి పౌడర్ ఇచ్చారన్నమాట. పుష్టి పౌడర్ అంటే బాబుకి దీన్ని సెర్లాక్ లాగా కలిపి తినిపించవచ్చు అంట. అంటే అప్పుడు స్వీట్ వస్తుండే, ఇప్పుడు స్వీట్ కాదు, స్వీట్ లెస్ అనమాట. మామూలు మన గోధుమ పిండిలా ఉంటుంది. ఇది ఇంకొకటి సెర్లాక్ పౌడర్ లానే ఉంటాయి సేమ్. ఇది వచ్చేసి ఒక్కొక్కటి ఒక 2 kgs ఉంటాయి అన్నమాట. అదొకటి ఇదొకటి. ఇది నందిని పాల్ పౌడర్ అనమాట. నిజంగా దీంతో గులాబ్ జామ్ కూడా చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఐ మీన్ బెల్లం అనుకుంటున్నా ఇది. బాబుకి జస్ట్ బెల్లం పొడి అన్నమాట ఇది. చూసారా ఎంత బాగున్నాయో. చెరుకు 2 ఇచ్చారు. 2 months కదా, అందుకని 2 ఇచ్చారనమాట. చక్కెర ఒకటి ఇచ్చారు చూసారా. ఇదో బాబుకి జస్ట్ పాల పొడిలోకి చక్కెర వేసేసి బాబుకి తాపాలి. ఉండు నాన్న. ఇవి 2 వచ్చేసి వేడి నీళ్ళల్లో కొంచెం వాటర్ వేసేసి పొడి కలిపి ఇక బెల్లం పౌడర్ వేసేసి అలా చేసి తినిపించాలి బాబుకి. ఇది మార్నింగ్ టైం వచ్చేసి పాల పౌడర్ని పాల పౌడర్లో ఫస్ట్ వేడి నీళ్ళు కాంచి అందులోకి పాల పౌడర్ కొంచెం వాటర్లో మిక్స్ చేసి పోసేసి ఈ చక్కెర వేసి కాగబెట్టి బాబుకి అయితే ఇవ్వాలంట. ఇలా అయితే ఇచ్చారు. అప్పుడు స్వీట్ వస్తుండే, ఇప్పుడు స్వీట్ కాదు, నార్మల్ మన సెర్లాక్ పౌడర్ వస్తుంది, సేమ్ అలా వస్తుంది అనమాట. చూసారా, ఇది మన బాబుకి ఇచ్చిన ఫుడ్ అనమాట. చూసారు కదా అండి, 2 months ఇంకా ఫుడ్ తేలే కాబట్టి 2 kgs పిల్లలకి ఇచ్చారు. ఇదైతే బెల్లం పౌడర్ అనమాట. ఇది చూసారా, చెరుకు బెల్లం మొత్తం అన్నీ ఉన్నాయి దీని మీద. చెరుకుతో చేసిన బెల్లం అనమాట. ఇది 2 kilos ఇచ్చారు బెల్లము. ఆ పౌడర్ వచ్చేసి 2 kgs, అది మొత్తం 4 kgs బెల్లం కలిపి
అదొక కేజీ అదొక కేజీ, మొత్తం 6 కేజీలు. ఇది మిల్క్ పౌడరు 500 గ్రామ్ అంటే హాఫ్ కేజీ అన్నమాట. ఇన్ని తీసుకొచ్చాను నేను. ఇప్పుడైతే వెళ్ళేసి ఫుడ్కి ఇది చక్కెర అయితే ఒక కొంచెం ఉంటుంది, ఒక 1/4 కేజీ మైన ఉంటుంది. ఇదైతే ఇచ్చారనమాట బాబుకి ఇప్పుడు. ఎందుకంటే ఇక మంత్లీ ఇంతే అనేది ఇచ్చేది. ఒకటి బెల్లం పౌడర్ ప్యాకెట్, ఒకటి పుష్టి పౌడరు, ఇంకొంచెం చక్కెర ఇస్తారనమాట. ఇది 2 నెలలది రేషన్ అనమాట బాబుది. అందుకని చెప్పేసి ఇక వెళ్ళేసి తీసుకొచ్చాను. యాక్చువల్లీ ఆ అంగన్వాడీ టీచర్ అంటే నాకు చాలా ఇష్టము. నా కూతురు కూడా వెళ్తూ ఉండే ఫస్ట్లో. నిజంగా చాలా ప్రేమగా పలకరిస్తుంది. నా కూతురికి అంటే తను అంటే చాలా చాలా ఇష్టం అనమాట. అంగన్వాడీ టీచర్ అంటే చాలా ఏంటో అభిమానం అనమాట. అలా ఉంటుంది. ఇక కాల్ చేసి చెప్తుంది ఏదైనా కానీ, కొంచెం మిస్ అయినా కూడా చెప్తూనే ఉంటుంది అలా కాదు ఇలా అంటే అని. ఇక నాకు కాల్ చేసి మళ్ళీ మామూలు వాట్సాప్ గ్రూప్ ఉంది, గ్రూప్లో వేస్తారు రేషన్ తీసుకురావడానికి రండి అని. నిజంగా ఇంకొక అంగన్వాడీ ఉంది ఇక్కడ. నా తాయి కార్డ్ అక్కడే రాసుకోండి యాక్చువల్గా, కానీ అక్కడ రేషన్ ఇవ్వట్లేదని చెప్పేసి మ్యామ్ నన్ను పిలిచి, ఇక నా కూతురు వెళ్తుండే కదా, ఇప్పుడు నా కూతురు ఫస్ట్ స్టాండర్డ్ కదా, అందుకని అప్పుడు వెళ్తుండే అంగన్వాడీకి. 2 years వెళ్ళింది. అప్పుడు ఇంకా ఇప్పుడు దాకా పరిచయం అనమాట. చాలా బాగా పలకరిస్తుంది. ఇక నా బాబుని ఎత్తుకొని మంచిగా చాలా బాగా మాట్లాడింది. వెయిట్ వేసారు, వెయిట్ చెక్ చేశారు, వెయిట్ అలానే హైట్ కూడా చెక్ చేశారు. హైట్ 17 ఉంది, అది నాకు అర్థం కాలేదు. వెయిట్ అయితే 7.5 కేజీలు ఉన్నాడు అనమాట నా కొడుకు. చాలా బాగా తూకం అయితే వేస్తారు. అందులో ఒక ఫోటో తీసుకోవాల్సి ఉండే, చాలా బాగుండే, ఒక ఉయ్యల్లా ఉండే. దీంట్లో వాడిని ఎక్కించి ఇట్లా తగిలించారు, కానీ నేను తీసుకోలేదు. ఓకే, అది నా బ్యాడ్ లక్ అనుకోవాలంటే. ఇప్పుడైతే ఫుడ్ అయితే తీసుకొచ్చిస్తే, ఇక నా కూతురు అయితే బాగుంది. నేను అప్పుడు పప్పిల పిండి ఎవరికైనా తెలుసా, అది తింటున్నాం కదా, అది ఇప్పుడు ఎక్కువ చుంచొద్దు, తుంచుతుంది, నేను కూడా తినేస్తాను మా ఇప్పుడు అని. ఓకే తినుమా ఇక అని చెప్పాను. ఇక నా కూతురు వేసుకుంటుంది, నా కొడుకు అన్నీ నాకే కావాలంటున్నాడు. యాక్చువల్లీ మా ఫ్రిడ్జ్లో ఇలాంటి పాలపొడిలు చాలా ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు నాకు ఇచ్చేవారు కదా, అవన్నీ అలానే పెట్టుకున్నాను. ఎందుకంటే మా అమ్మకు చాలా ఇష్టం అనమాట ఈ పాలు. నిజంగా సేమ్ పాలులానే ఉంటుంది, జస్ట్ కొంచెం వేడి నీళ్ళు కాంచేసి ఆ వేడి నీళ్ళలో పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకుంటే సేమ్ అచ్చం పాలు అట్లనే తయారవుతాయి. కాఫీ, టీ, బ్రూ మొత్తం అన్నీ కలుపుకొని మనం కాఫీ అయితే చేసుకోవచ్చు. మా అమ్మకి పొడి అంటే నిజంగా చాలా ఇష్టం. ఇందులో నేను కొన్ని సార్లు గులాబ్ జామ్ చేశాను. అందుకు మా అమ్మ చెప్పింది పాలు పొడి ఉంటే అలానే పెట్టుమా అంటే అని. సరేలే అని ఇప్పుడు ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి అప్పుడే కొంచెం స్టోరేజ్ చేసే ఒక 2 ప్యాకెట్లు ఉన్నాయి. ఇది కలిపితే 3 ప్యాకెట్లు అనమాట. ఏదో చూసారా, తీసుకొచ్చి గ్లాస్లోకి వేసుకొని తింటుంది అప్పుడే అనమాట. ఇది నేను కొంచెం టేస్ట్ చేస్తాను. తీసుకుంటున్నాడు, చూస్తున్నా ఎలా ఉందా అని. పర్లేదు, ఎందుకంటే పిల్లోళ్ళకి పడతారు కాబట్టి మనం కూడా టేస్ట్ చేయాలి. బాగానే ఉంది, పర్లేదు. కొంచెం ఎక్కువ స్వీట్ లేదన్నమాట, నార్మల్గా బాగానే ఉంది. ఓకేనా, మీరు కూడా ఎప్పుడైనా పాల్మిండికి వెళ్తే మీరు కూడా వెళ్ళేసి కొంచెం తినండి, పుష్టి ఎక్కువ వస్తుంది అనమాట. ఓకేనా, ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. అందరికీ బాయ్ 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 బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్ అండి.